అండ్ ఇంకోటి కోట గారి విషయం దగ్గర మీరు వాళ్ళ అబ్బాయి మీరు అప్పుడు ఆ మధ్య మీకు డిస్ప్యూట్స్ అంటే మీరు మాట్లాడుకోవడం లేదు కదా. కోట గారి అబ్బాయి చనిపోయినప్పుడు మీరు వెళ్ళడం జరిగిందండి? లేదు. నేను ఎవరు చచ్చిపోయినా సరే వాళ్ళు. ఆవుతి ప్రసాద్ నాకు చాలా ఆత్మీయుడు. ఆవుతి ప్రసాద్ చచ్చిపోయినప్పుడు కూడా ఎంఎస్ నారాయణ అంటే నాకు విపరీతమైన ఇష్టం, ఆత్మీయమైన ఇష్టం. ఆయన చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు. ఏంటి దాని? ఎందుకంటే నేను ఎవరైనా చచ్చిపోయారని అనుకుంటే ఆ సైట్ని చూడటానికి ఇష్టపడను. వాడు వెగిత జీవిలాగా నిస్సహాయుడిలాగా ప్రాణం పోయిన పరిస్థితుల్లో నాకు గుర్తుండే నవ్వుతున్నది, నా హ్యాపీగా నా ఎనర్జెటిక్గా ఉన్నది, తిరుగుతున్నది, అది నన్ను వచ్చి పట్టుకున్నది, మాట్లాడుతూ అదే గుర్తుంచుకోవాలనుకుంటాను. ఓకే ఓకే. దిస్ వ్యూ ఓకే ఆర్ దిస్ విజన్ నాకొద్దు. వెళ్ళిపోయినాడు, ఎలాగ వెళ్ళిపోయాడు, వాడికి ఏం డిఫరెన్స్ ఉండదు. నేను వెళ్ళకపోయినాను. ఇంక నేను ఎవరి కోసం వెళ్ళాలి? జనం కోసం వెళ్ళాలి. నాకు ఇష్టం లేని పను, నేను నమ్మని పన్ను నేను జనం కోసం ఎందుకు చేయాలి? నేను కానిది జనానికి ఎందుకు చెప్పాలి? అందుకని వెళ్ళను. ఫ్యామిలీ పరంగా కూడా అదే చేస్తుంటారా మీరు? అంటే మామూలుగా కుటుంబం అంటే మీ రిలేటివ్స్ కావచ్చు, మీ నాకు రిలేటివ్స్ అంటే మా ఓన్ బ్లడ్ రిలేషన్ తప్ప నా బయట వాళ్ళతో పెద్ద కానట్టు లేదు ఎప్పటి నుంచో. అనేది చావు విషయంలో ఇది అక్కడ కూడా ఇదే పాటిస్తారు ఎక్కడైనా సరే. అందుకని జనరల్గా ఎవరిదైనా చావు అంటే వెళ్ళను. సాధ్యమంతవరకు అవాయిడ్ చేసేస్తాను. తప్పనిసరి మై ఓన్ బ్రదర్ తప్పదని అంటే ఆ బాడీని తప్ప మిగతానే చూస్తుంటాను. ఓకే. దగ్గరికి వెళ్ళను, బాడీ దగ్గరికి వెళ్ళను, అటువైపు లుక్ కూడా. ఈ విషయంలో మీరు ఎటువంటి అపవాదులు ఎప్పుడైనా వచ్చాయా మీ మీద? వస్తాయా? ఇది విపరీతమైన ఇది కదా, ఎంత ఇన్సెన్సిటివ్ చూసారా అని అనుకుంటారు. అనుకోవడం కూడా సహజమే కదా. మనం ఎందుకు మళ్ళీ వెళ్ళి నేను ఇది కాదు, నేను చాలా మంది చూడడం చాలా గొప్ప, నేను ఎందుకు చూడట్లేదు, నేను చాలా సెన్సిటివ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అనుకునేవాడు మరి వస్తే రాళ్ళు, మనం పని చేసినప్పుడు రాళ్ళు దెబ్బలు వస్తాయని అనుకుంటే పడాలి, సిద్ధం ఉందా. ఓపెన్గా దగ్గరగా ఉన్నవాళ్ళు, చనువు ఉన్నవాళ్ళు తిడతారు, అంత అదే కరెక్ట్ కాదు కదా నవ్వు ఊరుకుంటాను తప్ప నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయను. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా మీ సినిమాలో పెట్టారా? పెట్టలేదు. నేను నా సినిమాల్లో చావు దాకా తీసుకెళ్ళి చావును చూపించడానికి ఇష్టపడను. నా సినిమాలు మీరు డెఫినెట్గా చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సెలబ్రేషన్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హ్యాపీ మూమెంట్స్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ అడ్వెంచర్స్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వార్, అచీవింగ్ సంథింగ్. చావులు చూపించలేదా మీరు సినిమా? చూపిస్తాను, చావు దాకా తీసుకెళ్తాను అంతే. తప్పనిసరి అయితేనే వస్తుంది. ఓకే. దానికోసం అది కమర్షియల్ వైబుల్ కదా అని దాని మీదకి వెళ్ళను. ఓకే ఓకే. నాకు అది నేను చూడటానికి ఇష్టపడను కాబట్టి నా సినిమాల్లో నేను తీయడానికి కూడా ఇష్టపడను. ఓకే ఓకే. ఇప్పుడు అంతఃపురం లాంటి సినిమాలో చావుని డీల్ చేస్తున్నప్పుడు తప్పదు కాబట్టి అందులో కూడా స్ట్రైట్ డెత్ ఏది చూపించలేదు. మీరు అబ్జర్వ్ చేసి అవును, డెత్ మూమెంట్ వరకు తీసుకెళ్ళి మిగతాది ఏళ్ళ మీద పోస్ట్ చేస్తాను. అప్పుడు నేను ఇష్టపడిన దాన్ని. చావుని ఎంజాయ్ చేసేప్పుడు నాకు అలాంటి సినిమాలు చూస్తుంటే కడుపు తిప్పేస్తుంటుంది. కత్తి పెట్టి తిప్పి తలకాయ కొడితే ఎక్కడికో ఎగిరిపోయి అదేంటది హ్యూమానిటేరియన్ కాదు. మహాత్మాలో మీరు బ్లడ్ చూపించారు కదా? చూపించాను. బ్లడ్ రాక తప్పదు, అదే చెప్తున్నాం కదా, తప్పదు అని అనుకుంటే వెళ్తాను తప్ప. ఇంకా దానికి కూడా 30 వేరియేషన్స్ చూసుకుంటాం. ఇంకేమన్నా ఉందా వేరే రకంగా ఏమైనా చెప్పచ్చా? లేదు. ఇప్పుడు జగన్ వేసిన క్యారెక్టర్ ఆ నాటకాల్లో గాంధీ వేషంలో చచ్చిపోతేనే ఈడి మార్పు వస్తుంది అనుకున్నప్పుడే ఆ చావుదికి వెళ్ళి. ఎందుకంటే ఆడికి అలాంటి డోస్ పడితే కానీ ఆడు మారాడు. ఆడు ఒక జంతువు, అమ్మాయి అన్నట్టు ఒక జంతువు. ఆడు చాలా కోట్ల మంది మనుషుల్లాగే ఆడు కూడా ఒక జంతువు. వాళ్ళకి దెబ్బ తగలాలంటే అలాంటిది పడాలి. అప్పుడు కూడా అంత ఇంటెన్స్గా ఉంటుంది. దాన్ని గ్లామరస్ చేయాలి, గ్లోరిఫై చేయాలి.